మొక్కలలో వైరస్ వ్యాధులు వైరస్లు అవికల్ప పరాన్నజీవులుగా ఉండి మొక్కలకు అనేక వ్యాధులు కలుగజేస్తాయన్నమాట. ఇవి మొక్కలకి హాని కలుగజేసినప్పుడు మొత్తం అంతా ప్రభావితం చేస్తాయి. అందువలన వీటిని మొక్కల వ్యాధులు చాలా వరకు సర్వాంగిణంగా ఉంటాయి. అంటే మొక్క మొత్తం ప్రభావితం అవడం అన్నమాట. ఎక్కువగా ఈ తెగులు లక్షణాలు మనకి పత్రాల్లో కనిపిస్తాయి అన్నమాట. వైరస్ వ్యాధులు సాధారణంగా చిహ్నాలు ఏంటంటే నిర్హరితం అంటే రంగుని కోల్పోవడం అనమాట. ఎగ్జాంపుల్ పీచ్ పసుపు పచ్చ తెగులు, పీచ్లో పసుపు పచ్చ తెగులు. పొగాకు మొజాయిక్ వ్యాధి. ఈనెల నిర్హరితం అంటే బెండ మొక్కల్లో ఈనెలు కలర్స్ని కోల్పోతాయి అనమాట. కురూపత అంటే కోకోలో ఉబ్బు కాండం. పుష్ప చీలికలు తులుపు పుష్పాల చీలికల తెగులు అంటే తులుపు పుష్పాలు చీలికలుగా అయిపోతాయి అన్నమాట. సాధారణంగా విరియన్లు సంక్రమణ చెందుతూ వ్యాధులు కలుగజేస్తాయి. ఒక విరియన్ అంటే ఒక అతిథేయ కణం వెలుపల పూర్తిగా సంవిధానం చెందిన వైరస్. అంటే ఒక విరియన్ అంటే తన అతిథేయ కణం వెలుపల పూర్తిగా సంవిధానం చెంది అంటే అతిథేయ వెలుపలే ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఒక ప్రోటీన్ త్వచం లేని 300 నుంచి 400 న్యూక్లియోటైడ్లు కలిగి ఉన్న చిన్న కేంద్రకాంల మొక్కనే వైరాయిడ్ అంటారు. అంటే వైరాయిడ్లో ప్రోటీన్ త్వచం ఉండదన్నమాట. ఇవి అనేక రకాలైన అధిక ప్రాముఖ్యత గల మొక్కలకు వ్యాధులను కలుగజేస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కూరలో టమాటా, పొటాటో, కుకుంబర్, నిమ్మ అంటే గుమ్మడికాయ, నిమ్మకాయ, పొటాటో, టమాటోలో ఉంటాయి అన్నమాట. తర్వాత మానవులలో వైరస్ వ్యాధులు. మానవుల్లో సాధారణంగా జలుబు, హెపటైటిస్, ఆట్లమా, ఇన్ఫ్లుయెంజా, హెర్పిస్, వ్రణాలు, పోలియో మొదలైనవి విస్తృతమైన వ్యాధులు కలిగజేస్తాయి. అనేక రకమైన ఇవి మరణానికి కూడా దారితీస్తాయి అన్నమాట. ర్యాబిస్, ఎయిడ్స్, ఎబోలా. ర్యాబిస్, ఎయిడ్స్, ఎబోలా వంటి కొన్ని వైరస్ వ్యాధులు మరణ రేటును చూపుతాయి. మరికొన్ని పోలియో, అదేవిధంగా కొత్త పేరు చూసుకో నియోనెటల్ రుబెల్లా వంటి దీర్ఘకాలిక నిస్సత్తువ అంటే శారీరక బలం కలుగజేస్తాయి. పోలియో, అదేవిధంగా కొత్త పేరు ఏంటంటే నియోనెటల్ రుబెల్లా. జంతువులు, మానవులకి రెండిట్లకి కూడా కొన్ని వైరస్లో క్యాన్సర్ కలుగజేస్తాయంట. జంతువుల్లోనూ మానవుల్లోనూ వైరస్ వ్యాధిని క్యాన్సర్ వ్యాధిని కలుగజేసేవి ఏంటంటే మనకి ఎప్స్టీన్ బార్ వైరస్, మానవ పాపిల్లోమా వైరస్. మానవులందరూ పాపులు అని గుర్తుపెట్టుకో. మానవ పాపిల్లోమా. అదేవిధంగా ఎప్స్టీన్ బార్ వైరస్ లాంటివి జంతువులకి మానవులకి కూడా క్యాన్సర్ కలుగజేస్తాయి. దీర్ఘకాలిక హెపటైటిస్ బి క్యాన్సర్కి దారితీస్తుంది. క్యాన్సర్ కలగజేసే ఇటువంటి వైరస్లను యాంకో వైరస్లు అంటారు. అంటే క్యాన్సర్ కలగజేసే వైరస్లు ఏమంటారు? ఆంకో వైరస్లు అంటారు. వైరస్లే కాకుండా ప్రియాన్లు అని పిలువబడే ప్రోటీన్యుత సాంక్రమిక రేణువులు కూడా అంటే ఇవి ప్రోటీన్యుత సాంక్రమిక రేణువులు కూడా ఆవులలో మడ్కౌ వ్యాధిని, గొర్రెల్లో స్కాపీ వ్యాధిని. ఈ మడ్కౌ వ్యాధిని మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఏంటంటే బొవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫలైటిస్. బొవైన్ అంటే ప్రియాన్ల వల్ల కలిగే వ్యాధి అన్నమాట. ఇవి ప్రోటీన్యుత. బిర్యానీలు వచ్చేసి ప్రోటీన్ తెచ్చి లేనటువంటివి. మడ్కౌ వ్యాధి. అదేవిధంగా మడ్కౌ వ్యాధి కలిగి ఉన్నటువంటి ఎద్దు మాంసాన్ని కానీ మనుషులు తిన్నారనుకో అది మనుషుల్లోకి చేరి ఆ మనుషులకి ఏ వ్యాధిని కలగజేస్తుందంటే క్రచ్ ఫెల్డ్ జాకబ్ వ్యాధిని కలగజేస్తుంది. ఈ మడ్కౌ అనే వ్యాధి దేని వల్ల కలుగుతుంది? మనకి ప్రియాన్ వల్ల కలుగుతుంది అనమాట. ప్రియాన్ ప్రోటీన్యుత ఎద్దు మాంసం తినడం వల్ల క్రచ్ ఫెల్డ్ జాకబ్ వ్యాధి వస్తుంది. గొర్రెల్లో మనకి స్కాఫీ వ్యాధి వస్తుంది అన్నమాట.